గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ కూడా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. సో బయట తిరగకండి, అందరూ సేఫ్గా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం పాలిటిక్స్ క్లాస్ చెప్పుకుంటున్నామండి. పాలిటిక్స్లో లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే పొలిటికల్ సైన్స్కి ఎకనామిక్స్కి మధ్య సంబంధాలు మరియు వేరియేషన్స్ కూడా చెప్పుకున్నామండి. ఓకే, రాజనీతి శాస్త్రానికి అర్థశాస్త్రానికి మధ్య గల సంబంధాలు మరియు తేడాలు. ఓకేనండి. ఇప్పుడు ఈ క్లాస్లో మనం రాజనీతి శాస్త్రానికి మనస్తత్వ శాస్త్రంతో గల సంబంధాలు తేడాలు వివరించండి. రాజనీతి శాస్త్రానికి మనస్తత్వ శాస్త్రంతో గల సంబంధములను తేడాలను వివరించండి. పొలిటికల్ సైన్స్కి సైకాలజీకి మధ్య రిలేషన్ అండి మరియు డిఫరెన్సెస్. ఓకే, మనస్తత్వ శాస్త్రం అంటే ఏంటండి? మనస్తత్వ శాస్త్రం అంటే మనిషి యొక్క మనసుకు సంబంధించిన శాస్త్రమే. మనసుకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రమే మనస్తత్వ శాస్త్రం అండి. అంటే మన సైకాలజీ, మీరు సైకాలజీ మాట వింటుంటారు కదా. ఏ మనిషి సైకాలజీ ఒకలా ఉండదు, ఒక్కో మనిషి సైకాలజీ ఒకలా ఉంటుందండి. అంతే కదా, ప్రతి మనిషికి డిఫరెంట్ సైకాలజీతో ఉంటారండి. కొంతమందికి నెగిటివ్ థాట్స్ వస్తాయి, కొంతమందికి పాజిటివ్గా ఉంటారు. చాలా వరకు 91% ఒకలా ఉన్నా కూడా అందరూ కూడా చాలామందికి చెడు తలంపులు వస్తుంటాయండి సైకలాజికల్గా. కానీ అంత సేమ్ టైం వాటిని మనం బ్యారికేడ్ చేసి ఏదైతే మనం మన మనసులో ఉన్నాయి అణిచిపెట్టుకుని మంచిగానే ఉంటున్నాం. సొసైటీలో చాలా చెడు ఆలోచనలు వస్తుంటాయి ఒక్కోసారి, కానీ వాటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం కదండి. సో సైకాలజీలో అండి చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సైకాలజీ గురించి వచ్చిన తర్వాత చెప్పుకుంటాం. చిన్న మూడ్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పూర్వం ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే చాలామంది పెళ్లి చేస్తే కుదురుతుంది అనేవారు, పెళ్లి చేసేవారు. సో అలా కాదు. ఇప్పుడు మనకేమైనా సైకలాజికల్ డిప్రెషన్స్ కానీ మూడ్స్ అప్ అండ్ డౌన్ కానీ అవుతున్నప్పుడు అండి మనం కౌన్సిలింగ్ తీసుకోవాలన్నమాట. ఈ రోజుల్లో చదువుకున్నారు కాబట్టి అందరూ కూడా సైకాలజిస్ట్ని కలుస్తున్నారండి. ఇదివరకు అమ్మో సైకాలజిస్ట్ని కలిస్తే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారని అనేవారు. అంతే కదా, వీడికి మెంటల్ వచ్చిందిరా, లేకపోతే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారా అనేవారు. అదేం కాదండి, మనం చదువుకుంటున్నాం, అందరికీ మూడ్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఒక రకమైన హెల్త్ ప్రాబ్లమే. జ్వరం ఎలాగో అది కూడా అలాగే. సో కొంతమందికి చాలా క్రిటికల్గా ఉంటాయి. వాటి గురించి మాట్లాడట్లేదు. మూడ్స్ ఫ్లక్చుయేషన్స్ అవి వచ్చినప్పుడు, మనకు చిరాకులు అవి ఉన్నప్పుడు మనం కౌన్సిలింగ్ తీసుకోవడంలో తప్పు లేదు. ఓకేనండి. సో అది ఎప్పుడు చెడు కాదు, మంచిది కూడాను. చాలా మీకు తెలియదు కానండి, మన ఇండియాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ ఫారిన్ కంట్రీస్లో సైకాలజీ సంబంధించి డాక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. వాళ్ళు చిన్న మూడ్స్ కూడా సైకాలజీ డాక్టర్స్ని కలుస్తుంటారన్నమాట. పిల్లల బిహేవియర్ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట సైకాలజిస్టులకి. అదొక రకమైన మంచి పద్ధతి అండి. మనమే ఏదో పెద్ద నామోషిగా ఫీల్ అవుతుంటామన్నమాట. ఆల్రెడీ మనం రాజనీతి శాస్త్రం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ ఉన్నాం. ప్రతి దాంతోనే కంపేర్ చేస్తున్నాం. మీకు రాజనీతి శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చెప్పుకుందాం. కానీ ఏంటంటే సైకాలజీ గురించి చెప్పుకోవాలండి. సైకాలజీ మనిషి యొక్క మనస్తత్వానికి సంబంధించిందండి. అంతే కదా. చూడండి, ఇప్పుడు చిన్న సంఘటనలకి మనం ఎవరితో గొడవ అయిందనుకోండి, వాడిని కొట్టేయాలి, వాడిని చంపేయాలి అంత కోపం వస్తుంది. అది ఆ టైం వరకు ఉంటుంది మూడు. తర్వాత రియల్ లైఫ్లో అలా చేయలేము. మనకి వాళ్ళ మీద కోపం వచ్చి చంపేయాలన్నంత కోపం వచ్చినా కూడా మనం అట్లా బిహేవ్ చేయం. ఎందుకంటే మనం కామన్ సొసైటీలో బతుకుతున్నాం కదండి. మంచి ఏదో చెడేదో తెలుసు కదా. అలాగా డిసైడ్ అయిపోయి చంపేసేవాడు వాళ్ళందరూ కూడా వీళ్ళనండి, మూర్ఖులే. అంత రాడ్ మనసు అంటే హార్డ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అలాంటివి చేయగలుగుతారండి. ఇప్పుడు చాలా వరకు ప్రిజన్స్లో జైల్స్లో ఉంటారు చూసారా, వాళ్ళందరూ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళేనండి.
క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడాను. కామన్ మ్యాన్ 90% పీపుల్ అందరూ 95% పీపుల్ అందరూ ఒకలా ఉంటే, ఎవరైతే క్రైమ్ చేస్తుంటారో వాళ్ళ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మెయిన్ అండి మనిషి యొక్క ప్రవర్తన రీతులండి అతని మెంటల్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు అన్నది అతని యొక్క మానసిక అంటే సైకలాజికల్ పవర్ మీద ఆధారపడి ఉంటుందండి. అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటన్నది మనిషి యొక్క మైండ్ అండి ఎప్పుడు కూడా లోపల రకరకాల చర్యలకు ప్రేరేపిస్తూ ఉంటుందండి. అది కుదురుగా ఉండదు. ఎప్పుడు మానసిక శక్తులు ఎప్పుడు కూడా విభిన్న చర్యలను ప్రేరేపిస్తుంటాయో దాన్ని తెలియజేస్తుంది అన్నమాట ఈ సైకాలజీ అన్నది. ఓకే. మనిషి అండి వ్యక్తిగా వివిధ సంస్థలతోనూ వర్గాల్లోనూ సభ్యుడిగా వ్యవహరించే విధానాన్ని ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంటుంది అన్నమాట. చూడండి, మనలో చాలామంది చాలా రకాల సొసైటీలో మెంబర్స్ కింద ఉంటుంటాం, చాలామంది చాలా సంస్థల్లో మెంబర్స్ కింద ఉంటుంటాం, చాలామంది చాలా వర్గాల్లో కానీ గ్రూప్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే సొసైటీలో. అంటే సొసైటీ అంటే ఏం లేదండి, మన నైబర్స్ మన చుట్టుపక్కల ఉన్నదే సొసైటీ. మీరు ఎక్కడైతే బతుకుతున్నారో అదే సొసైటీ. మీరు ఒక్కరే బతికేస్తున్నారా? కాదు కదా. చాలామందితో చాలా రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు కదా. ఫ్రెండ్స్తో రిలేషన్స్ ఉంటాయి, సార్లతో రిలేషన్స్ ఉంటాయి, మదర్ అండ్ ఫాదర్తో ఉంటాయి, నైబర్స్తో ఉంటాయి. సో మనిషి లోన్లీగా బతకట్లేదు మీరు, అంతే కదండి. మనిషి ఎలాగ సొసైటీలో బతుకుతాడు అన్నదే అధ్యయనం చేసేదే ఈ మనస్తత్వ శాస్త్రం మాట అండి. మానవుడి ప్రవృత్తి ఎంతవరకు న్యాయమైనది ఆచరణ యోగ్యంలో ఉన్నదో తెలుపుతుందండి. అంటే మనిషి ఎంతవరకు న్యాయంగా బిహేవ్ చేస్తున్నాడు అన్నదే ఆచరణ యోగ్యంగా ఈ శాస్త్రం తెలుపుతుందన్నమాట అండి. ఓకే. సో మీకు ఇప్పుడు అందరికీ ఈ ఇంట్రడక్షన్కి మీకు సైకాలజీ అంటే ఏంటో, మనస్తత్వ శాస్త్రం అంటే ఏంటో కొంచెం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనండి. మన బుర్రలో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ రకరకాల కోడింగ్ ఇస్తుంటుంది మనకి. మన ఆలోచనలు ఒక్క చూడండి ప్రశాంతంగా ఎప్పుడు ఒకలా ఉండవు. అలా కూర్చున్నాం అనుకోండి, మన ఆలోచనలు ఎన్ని పరిపరి విధాలు పోతుంటాయి కదండి. మీకైనా సరే అందరూ ఫేస్ చేసేదానండి ఇదంతాను. ఈ ఆలోచనల్ని వీటికి సంబంధించి మనిషి యొక్క ప్రవర్తన, సొసైటీలో అతను అంత న్యాయంగా ఉంటున్నాడు ఏంటి అని అధ్యయనం చేసేదే మనస్తత్వ శాస్త్రం. ఓకేనండి. రాజనీతి శాస్త్రానికి మనస్తత్వ శాస్త్రానికి మధ్య సంబంధము, సైడ్ హెడ్డింగ్. రాజనీతి శాస్త్రము మనస్తత్వ శాస్త్రానికి మధ్య సంబంధము, సైడ్ హెడ్డింగ్. రాజనీతి శాస్త్రానికి అండి సైకాలజీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి. పొలిటికల్ సైన్స్కి సైకాలజీకి మనస్తత్వ శాస్త్రానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట అండి. రాజనీతి శాస్త్రం అంటే పొలిటీషియన్స్ కదా, వాళ్ళకు కూడా హార్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా మైండ్ ఉంటుంది, అంతే కదండి. మెయిన్ ఏంటంటే పొలిటికల్ సైన్స్లో మనం డిస్కస్ చేసే ఏదైతే రాజకీయ మానవ సంబంధాలు ఉంటాయో అవి చాలా వరకు కూడా మనస్తత్వం మీద ఆధారపడి ఉంటాయండి. మనం రాజనీతి శాస్త్రంలో ఏదైతే డిస్కస్ చేస్తుంటామో రాజకీయ మానవ సంబంధాల గురించి అవి చాలా వరకు మనస్తత్వ శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయన్నమాట అండి. మెయిన్ మీరు ఒకటి ఆలోచించండి, మనిషి యొక్క మేధాశక్తే కదండి రాజ్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ రాజకీయ సంస్థలను కానీ సాంప్రదాయాలు కానీ రూపొందించేది. ఇవన్నీ కూడా రూపొందించేది ఎవరండి? మనిషే. మనిషి యొక్క పవరే, మనిషి యొక్క మేధాశక్తే, మనిషి యొక్క గొప్పదనమేనండి. రాజకీయాన్ని నడిపేది మనిషే, ప్రభుత్వాన్ని నడిపేది మనిషే, సాంప్రదాయాలను కొనసాగించేది మనిషే, వాటిని రూపొందించేది కూడా మనిషే. వ్యక్తి యొక్క రాజకీయ ప్రవర్తన అండి మనస్తత్వ పరిజ్ఞానం లేకుండా అసలు సంతృప్తికరంగా వివరించలేమండి. ఒక వ్యక్తి యొక్క రాజకీయ ప్రవర్తన అంటే రాజకీయంగా అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది మనస్తత్వ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా
అతని సంతృప్తికరంగా వివరించలేమాట. చాలా వరకు రాజకీయ సమస్యలని మనం మనస్తత్వ శాస్త్ర సహాయంతో వివరించవచ్చుమాట అండి. అంటే ఆ పొలిటీషియన్ ఆ టైంలో అలా ఎందుకు డిసిషన్ తీసుకున్నాడు, లేకపోతే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎందుకు జంప కొట్టాడు, అందరికీ అంటే అలాంటివన్నీ కూడా మనస్తత్వ శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయండి. ఒక పొలిటీషియన్ ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి ఎందుకు మారుతాడండి? అతనికి ఆ పాత పార్టీలో రాజకీయ మనుగడ లేదనో, లేకపోతే ఆ పాత పార్టీలో టికెట్ ఇచ్చినా ఓడిపోతామనో, లేకపోతే పాత పార్టీ వాళ్ళు మనకి టికెట్ ఎవరనో, ఇలాంటి ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్తోనే కదండి ఎవరైనా పొలిటీషియన్ వేరే పార్టీలోకి జంపు కొడతాడు. అంతే కదండి. సో అతను ఇంటికి అలా చేశాడు, అతడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అలా రాజకీయ నాయకుల యొక్క ప్రతి ప్రవర్తన రీతిని కూడా, రాజకీయ సమస్యలను కూడా అండి మనం మనస్తత్వ శాస్త్ర సహాయంతో వివరించవచ్చు మాట అండి. ఒక వ్యక్తి యొక్క రాజకీయ ప్రవర్తన కండి చాలా వరకు అతని మనస్తత్వమే కారణమవుతుందండి. ఒక వ్యక్తి యొక్క రాజకీయ ప్రవర్తన ఉంటుంది కదా, పొలిటికల్ బిహేవియర్ ఉంటుంది కదా, అది చాలా వరకు అతని మైండ్ సెట్టే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది అన్నమాట అండి. మెయిన్ ఏంటంటేనండి, ఈ పొలిటికల్ సైన్స్ యొక్క రూట్స్ ఉన్నాయి, ఏదైతే రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనస్తత్వ శాస్త్రంతో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట అండి. మెయిన్ పొలిటికల్ సైన్స్ యొక్క వేళ్ళు అయితే రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి సైకాలజీలో పునాదులతో ఉన్నాయని లార్డ్ బ్రైసన్ అనే ఆయన అభిప్రాయపడ్డాడనమాట అండి. లార్డ్ బ్రైసన్ అనే ఆయన ఏమన్నాడంటే, చాలా వరకు పొలిటికల్ రూట్స్ అన్నీ కూడా సైకాలజికల్ బేస్మెంట్ మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి ఆయన అన్నాడనమాట అండి. ఎవరు? లార్డ్ బ్రైసన్ ఆయన. ప్రముఖ రాజనీతి కోవిదులు ఎవరైతే ఉన్నారో, గ్రహం వాలెస్, జార్జ్ కార్లిన్, వీళ్ళందరూ కూడా సేమ్ అభిప్రాయంతో ఏకీభవించారండి. ఎవరైతే లార్డ్ బ్రైసన్ ఆయన చెప్పాడో అభిప్రాయం, దాంతో ఈ గ్రహం వాలెస్ అన్న ఆయన, జార్జ్ కార్లిన్ అన్న ఆయన కూడా ఏకీభవించారన్నమాట. వీళ్ళందరూ కూడా రాజనీతి ప్రముఖులు మాట అండి. వీళ్ళంతా కూడా చాలా వరకు అండి ఇప్పుడు సొసైటీలో మీరు అందరూ కూడా చాలా దగ్గరగా చూస్తున్నారు కదా, పేపర్ చూస్తున్నారు, లేకపోతే టీవీ చూస్తున్నారు, మీడియా చూస్తున్నారు, పొలిటీషియన్స్ని చూస్తున్నారు, పొలిటికల్ పార్టీలను చూస్తున్నారు. మన ఇండియాలో చాలా వరకు మన పొలిటికల్ పార్టీలు అండి మన దేశంలో చాలా వరకు ఏంటంటేనండి, మన లోకల్ మతాల మీద లేకపోతే చాలా వరకు లోకల్లో ఉన్న కులాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తుంటాయండి. చూస్తుంటారు కదా, ఈ ఏరియాలో ఈ కాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకే టికెట్ ఇస్తుంటారు, వాళ్ళనే, లేకపోతే కొంచెం ఇది బీసీ రిజర్వ్డ్ సీట్ రా అంటారు, లేకపోతే ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ రా అంటారు. సో ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ కూడా అండి మతాలు, ప్రజాస్వామ్య అభిప్రాయాలు, ప్రచారము, పబ్లిసిటీ మీద చాలా వరకు మనస్తత్వాలపై ఆధారపడి ఉందన్నమాట అండి. ఏదైతే సోషల్ సైకాలజీ ఉందో అది పొలిటికల్ సైన్స్కి చాలా విలువైన విజ్ఞానాన్ని అందిస్తుందండి. ఏదైతే సోషల్ సైకాలజీ, సామాజిక మనస్తత్వం ఏదైతే ఉందో అది రాజనీతికి చాలా విలువైన విజ్ఞానాన్ని అందిస్తుంది అన్నమాట అండి. ఈ మధ్య అండి చాలా వరకు రాజకీయ అవసరాలకు ఏదైతే ఉన్నాయో ఆ రాజకీయ అవసరాల కోసం చాలామంది సైకాలజీని అధ్యయనం చేయడం మొదలెట్టారన్నమాట అండి. మనోవిజ్ఞానాన్ని అధ్యయనం చేయడం మొదలెట్టారు. దానివల్ల ఏంటంటే పొలిటీషియన్స్ కంటే అవతల మనిషిని చాలా ఈజీగా రీడ్ చేయగలుగుతారు. అవతల మనిషి ఏ పని మీద వచ్చాడు, ఇతను పని మీద వచ్చాడా లేకపోతే అవసరం కోసం వచ్చాడా, ఇతని వల్ల మనకు ఏమైనా హామ్ ఉందా. చాలా వరకు పొలిటీషియన్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అదేనండి, వాళ్ళు అవతల మనిషిని ముందే చదివేస్తారన్నమాట. వాళ్ళకున్న ఇంకో గొప్పతనం ఏంటంటే రాజకీయవేత్తలకి చాలా మెమరీ పవర్ ఉంటుందన్నమాట. వాళ్ళ నియోజకవర్గంలో చాలా చోట్ల చాలా ఏరియాల్లో తిరుగుతుంటారు కదండి. సో చాలా చోట్ల
చాలా ఏరియాలో తిరిగినప్పుడు వాళ్ళు ఏరియా వైజ్ అనుచరులు ఉంటారన్నమాట అండి. వాళ్ళకి ఆ ఏరియా వైజ్ అనుచరులు ఉన్నప్పుడు వీళ్ళు ఆ ఏరియాలో పర్యటించినప్పుడు వాళ్ళ అభిమాన సంఘాలని పేరున పలకరిస్తుంటారండి. అది చాలా చూడడానికి మనకి విడ్డూరంగా ఉంటుంది. మనం కలిసే ఒక 15-20 మందిలోనే చాలామంది పేర్లు అప్పుడప్పుడు మర్చిపోతుంటాం సొసైటీలో. కానీ పొలిటీషియన్స్ అలా కాదండి. వాళ్ళకున్న గ్రాస్పింగ్ పవర్ ఉన్నది, చాలా మెమరీ పవర్ ఉన్నది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి. ఎక్కడో ఉన్న ఆ ఏరియాలోకి వెళ్ళాడు అనుకోండి పర్యటనకి, ఏంటి శ్రీనివాసరెడ్డి అని పలకరించాడు అనుకోండి, అతను అన్నవాడు చాలా చాలా ఆనందపడిపోతాడు. అయ్యా బాబోయ్, మా మినిస్టర్కి నా పేరు గుర్తుందనమాట, నేను అంటే చాలా ఆనందపడిపోయి వాళ్ళు తరతరాలుగా అతనికి అభిమాన సంఘాలుగా ఉండిపోతుంటారు అన్నమాట అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటీషియన్స్ సైకాలజీ మనోవిజ్ఞానం అధ్యయనం చేయడం వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది అన్నమాట అండి. ఓకే, మెయిన్ ఏంటంటేనండి, ప్రస్తుతం ఎవరైతే పాలిస్తున్నారో, లేకపోతే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్ అండి మనిషి యొక్క బిహేవియర్కి, అంటే మెయిన్ మనుషులు, వ్యక్తి సమూహాలు ఎవరైతే ఉంటారో గుంపులు, వాళ్ళ ప్రవృత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. ప్రవృత్తికి అంటే బిహేవియర్కి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. మెయిన్ ఎన్నికల సమయంలో ఏంటంటే ప్రజలను ఆకట్టుకుని గెలుపులు సాధించడమే ఎవరైనా మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే పొలిటీషియన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రజలందరినీ ఎన్నికల టైంలో ఆకట్టుకునండి గెలుపు సాధించడానికి తోడ్పడే ఏదైతే మానసిక అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. సైకాలజికల్ అంశాలు అంటే ఆ ఏరియా పీపుల్కి సెంటిమెంట్ మీద కొట్టాలండి. ఒక ఏరియా పీపుల్ మీద సెంటిమెంట్, ఆ ఏరియాలో వాళ్ళకి అందరికీ ఏదో సంథింగ్ వాటర్ నీడ్ ఉందనుకోండి, వెంటనే ఆ ఏరియాలో వాటర్ ట్యాంక్ కట్టించారు అనుకోండి పొలిటీషియన్స్. సో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ నీడ్ మీద అతను నీడ్స్ ఫుల్ఫిల్ చేసేటప్పటికి వాళ్ళు సెంటి ఫీల్ అవుతారు అన్నమాట అండి. అతను ఓట్లు వేస్తారు. అలాగే ఒక్కొక్క ఏరియాలో చూడండి, చాలా ఏరియాల్లో మీకు యూత్ ఉంటారన్నమాట. యూత్ ఉండేటప్పటికి అక్కడ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటారంటే, ఆ యూత్లో ఉన్న ఎవరైతే లీడర్ లాంటి కుర్రోళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ క్రికెట్ కిట్లు అవి ఇచ్చి, లేకపోతే వాలీబాల్కి స్పోర్ట్స్ కిట్స్ ఇస్తారన్నమాట అండి. సో స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చేటప్పటికి అక్కడ ఉన్న యంగ్ టీం అందరూ కూడా ఎవరైతే ఆ పొలిటీషియన్ ఉంటాడో ఆ పొలిటీషియన్ సపోర్ట్గా వాళ్ళు కూడా ప్రచారం చేస్తుంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ని యాడ్ చేసుకోవడం అన్నమాట అండి, క్యాష్ చేసుకోవడమే. ఓ ఎగ్జాంపుల్ కండి, ఏపీలో మెయిన్ చాలా జనాకర్షణ పథకాలు పవర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలకి చాలా ఇస్తున్నారు కదండి. చాలా జనాకర్షణ పథకాలు ఇస్తున్నారు మనకి, మీకే తెలుసు కదా. విద్యా దీవెన అంటారు, లేకపోతే మత్స్యకార దీవెన అంటారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే రైతు భరోసా అంటున్నారు. అలాగా చాలా అధికారులు ఉన్నవారు ఏంటంటే ప్రజలకి ఇష్టాలకి నమ్మకాలకి ఇష్టంగా ఉండే శాసనాలే చేస్తుంటారండి. ప్రజలకు ఇష్టంగా లేకుండా శాసనాలు చేయడానికి చాలా భయపడుతుంటారు అన్నమాట. అలాంటి శాసనాలు చేయకుండా చాలా జాగ్రత్త పడతారు కూడా. మెయిన్ ఏంటంటేనండి, సామాజిక రాజకీయ సమస్యలు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటిలన్నింటికి కూడా ఏంటంటే సామాజిక రాజకీయ సమస్యలు అన్నింటికి కూడా పరిష్కారాలను మనస్తత్వ సూత్రాలు ఇస్తాయన్నమాట అండి. ఏదైతే సొసైటీలో ఉన్న పొలిటీషియన్స్ మధ్య ఉన్న సమస్యలు ఏదైతే ఉంటాయో వాటన్నింటికి కూడా సైకాలజీ సూత్రాలే పరిష్కారాలు అవుతాయన్నమాట అండి. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇదే సాల్వ్ చేస్తుందండి. మెయిన్ మనిషి యొక్క బిహేవియర్ అండి, అంటే స్వభావం, ఆలోచన, ప్రజల యొక్క స్వభావం ఆలోచనలపై ఆధారపడి మెయిన్ ప్రభుత్వ స్వరూపాలు, శాసనాలండి, రాజ్యాంగాలు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. మెయిన్ ప్రజలకు ఏది అవసరమో అలాంటి శాసనాలే చేస్తుంటారండి, అంతే కదా. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి పొలిటీషియన్స్, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారండి? ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గెలుస్తున్నారు. సో వాళ్ళ స్వభావాల మీద, ఆలోచనల మీద ఆధారపడి వీళ్ళు శాసనాలు చేయడం, రాజ్యాంగాలు చేయడం ఇవన్నీ ఆధారపడి ఉంటాయన్నమాట అండి. ఉదాహరణకి ఎగ్జాంపుల్కి బ్రిటిష్లో అండి ఇప్పటికి కూడా రాజరిక వ్యవస్థ ఉందండి. మెయిన్ ఆ రాజరిక వ్యవస్థ కొనసాగడానికి మెయిన్ కారణం అక్కడున్న ప్రజలేనండి.
ఇప్పటికీ బ్రిటన్లో అండి రాజ్యాంగబద్ధమైన రాజరిక వ్యవస్థ కొనసాగడానికి ఆ దేశ ప్రజల యొక్క మనోభావాలు కానీ మనస్తత్వమే కారణం అండి. ఎందుకంటే వాళ్ళకి రాజుల పాలన అంటే ఇష్టం. ఇప్పటికీ విక్టోరియా మహారాణి ఉంటుంది, ప్రిన్స్ చార్లెస్ ఉంటాడు, వీళ్ళంతా రాజులే పాలిస్తుంటారండి. రాజరిక వ్యవస్థ ఉంటుందండి వాళ్ళకి. మామూలుగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉన్నా వాళ్ళు ఇప్పటికీ కూడా రాజరిక వ్యవస్థ అంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఇష్టమటండి, మనస్తత్వం కారణం అన్నమాట. మెయిన్ మనిషి యొక్క ప్రవర్తన ఆలోచనలు అండి ఆవేశంతో ఉంటాయి, అహంకారంతో ఉంటాయి, ఉద్రేకంతో ఉంటాయి. మనిషి యొక్క ప్రవర్తన ఏంటంటేనండి, మనిషి యొక్క ప్రవర్తనలో చాలా వరకు ఆవేశాలు ఉంటాయి, అహంకారాలు ఉంటాయి, ఉద్రేకాలు ఉంటాయి. వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అండి. ఏవైతే ఆవేశము, అహంకారము, ఉద్రేకాలు ఇవన్నీ కూడా ఉన్నాయో ఆ దేశ ప్రజలు అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అటువంటి నాయకులు నడిపిస్తుంటారు అన్నమాట అండి. మెయిన్ అంటే పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ పార్టీల స్థాపన కానివ్వండి, పార్టీల పేరుని పెట్టడం కాడి నుంచి ఆదర్శాలు, పార్టీ ఆదర్శాలు, నినాదాలు, జెండా గుర్తు మొదలైనవన్నీ కూడానండి సాధారణ ప్రజలను తృప్తిపరచడానికి ఉద్దేశించినవండి. ఏదైతే ప్రజలకి నచ్చుతాయో అలాంటి పేర్లు పెట్టడానికి పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ చిహ్నం దగ్గర నుంచి అన్నీ కూడానండి ఏదైతే కామన్ పీపుల్కి నచ్చుతుందో వాళ్ళల్లో తొందరగా ఏదైతే చొచ్చుకుపోద్దో ఆ పార్టీ పేరుని పెడుతుంటారు అన్నమాట. ఎగ్జాంపుల్కి నేను పార్టీల గురించి చెప్తున్నాను అనుకోకండి. ఆ రోజుల్లో మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, దానికి తెలుగుదేశం అని పేరు పెట్టారు. అప్పుడున్న పీపుల్ అందరూ ఏమైనా ఫీల్ అయ్యారండి, తెలుగుదేశం అయ్యో బాబాయ్ మన తెలుగు వాడు వచ్చి మనకు తెలుగుదేశం అనే పార్టీ పెట్టాడరా, మన తెలుగు భాష మీద గౌరవం ఉందా అని చెప్పి మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఆయన గెలిపించడం జరిగింది. అదో చరిత్ర. తర్వాత మళ్ళీ ఆ పార్టీ చిహ్నం ఏంటండి, సైకిల్ గుర్తు. సైకిల్ ఎక్కడి నుంచి వస్తుందండి, కామన్ మ్యాన్ గుర్తు మాట. ఆ రోజుల్లో కామన్ పీపుల్ అందరూ కూడా సైకిల్ దొక్కేవారు అన్నమాట. సో అలాగా అది ఆ పార్టీ అలా జనాల్లో చొచ్చుకుపోయిందండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటంటే హస్తం గుర్తు. అది కూడా అంతే కదండి, ఆ రోజుల్లో జనాల్లో అలా చచ్చిపోవడానికి ఇలా గుర్తు ఉండడానికి కారణమైందన్నమాట. సో ఇవన్నీ కూడా మనిషి యొక్క మనస్తత్వానికి ఆధారపడి ఆ పార్టీలన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయన్నమాట అండి. మనిషి మనస్తత్వం ఏంటంటే తొందరగా వాళ్ళ మనసులో స్థానం చూరుకోవడమేనండి. గ్లోబల్ ప్రజలు మనస్తత్వాన్ని అర్థం చేసుకోనందున బ్రూటన్ అనే ఆయన నాయకుడిగా విఫలమయ్యాడంటండి. రోమన్ రాజు ఎవరైతే ఉన్నారో బ్రూటన్ అనే ఆయన ఆ రోజుల్లో ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల అండి ఆయన నాయకుడి కింద విఫలమయ్యాడండి. అదే రోజుల్లో ప్రజల యొక్క ఉద్రేకాలనండి, ఆవేశాలకి, ఆలోచనలకి అన్నింటికి ప్రాధాన్యం ఇచ్చి రోమన్లో ఎప్పుడైతే బ్రూటన్ అన్న ఆయన విఫలమయ్యాడో అదే టైంలో ప్రజల యొక్క ఆవేశాలకి, ఉద్రేకాలకి, ఆలోచనలకి ప్రాధాన్యం ఇచ్చిన ఆంటోనీ అనే ఆయన ఘన విజయం సాధించినట్లు షేక్స్పియర్ నాటకం జూలియస్ సీజర్ అనే నాటకంలో వ్యక్తం చేసింది అన్నమాట అండి. జూలియస్ సీజర్ అనే నాటకం వ్యక్తం చేసింది అన్నమాట అండి. అదే టైంలో చూడండి ప్రజల యొక్క మనోభావాలనండి, ప్రజల యొక్క ఆలోచనలకి, మనోభావాలకి, మళ్ళీ అదే టైంలో మనుషులకి మధ్య అసంతృప్తి ఉంటుంది చూడండి, మానసిక అసంతృప్తిని ఆధారం చేసుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే డొనాల్డ్ రేగన్ అనే ఆయన 8 సంవత్సరాలు పాలన చేశాడంటండి. అమెరికాలో 8 సంవత్సరాలు మనిషి యొక్క అసంతృప్తిని క్యాష్ చేసుకుని ఏదైతే ఆ రోజుల్లో మనుషులకు అసంతృప్తులు ఉండే వాటిలన్నింటినీ, ఆలోచనలని అన్నింటిని అర్థం చేసుకుని రొనాల్డ్ రేగన్ అనే ఆయన అమెరికాని 8 సంవత్సరాలు పాలించాడు. అలాగే మీకు గుర్తుంటుంది బ్రిటన్కి ప్రెసిడెంట్ కింద మార్గరెట్ థాచర్ అనే లేడీ చేసిందండి. ఆవిడ కూడా వరుసగా 3 టైమ్స్ బ్రిటన్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైందన్నమాట అండి. వరుసగా 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం అంటే ఏంటండి, 15 సంవత్సరాలు ఒక దేశాన్ని పాలించడం అంటే ఆ 15 సంవత్సరాల్లో ఆవిడ ప్రజల యొక్క ఆలోచనలని, అభిప్రాయాలని, అవసరాలని అన్ని దృష్టిలో పెట్టుకుని పాలించడం వల్లే కదా
ప్రతిసారి నగ్గగలిగిందండి? అంటే ప్రజల యొక్క మానసిక ఆలోచనల్ని అన్నింటినీ సంతృప్తిపరిచిందన్నమాట అండి ఆవిడ. ఓకేనండి. రాజనీతి శాస్త్రము మనస్తత్వ శాస్త్రానికి మధ్య తేడాలు. ఈ సైడ్ హెడ్డింగ్ అంటే రాజనీతి శాస్త్రము మరియు మనస్తత్వ శాస్త్రానికి మధ్య తేడాలు, సైడ్ హెడ్డింగ్. ఓకేనండి. ఈ రాజనీతి శాస్త్రానికి నండి మనస్తత్వ శాస్త్రానికి దగ్గర సంబంధాలు ఎలాగ ఉన్నాయో కొన్ని తేడాలు కూడా ఉన్నాయండి. అవి ఫస్ట్ పాయింట్, మెయిన్ అండి ఏదైతే సైకాలజికల్ ఇది ఉందో మనస్తత్వ శాస్త్రం ఉందో దాని ద్వారా ఏంటంటే మనిషి యొక్క నైతిక విలువలు మెయిన్ భవిష్యత్తులో ఏంటంటే ప్రపంచంలో ఉపయోగించే వ్యవస్థలు ఊహించడానికి వీలు కాదండి. మనం ఫ్యూచర్లో వరల్డ్లో ఎటువంటి వ్యవస్థలు ఉంటాయి ఏంటో అన్నది సైకాలజీ శాస్త్రం మనకి ఊహించడానికి వీలు కాదండి. కానీ రాజనీతి శాస్త్రంలో మనం ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఏంటన్నది మనం చాలా వరకు ప్రిడిక్ట్ చేయగలుగుతాం అన్నమాట, ఊహిస్తాం అన్నమాట. చాలా వరకు మనం ఊహిస్తాం. భవిష్యత్తులో రాజ్యం ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది కమింగ్ నెక్స్ట్ 5 years మనకి ఎలా ఉంటుంది, ఏ గవర్నమెంట్ రావచ్చు, లేకపోతే ఏ మనకి నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అన్నది మనం రాజనీతి శాస్త్రంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కానీ అలాంటివి మనం సైకాలజీలో ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే. సెకండ్ పాయింట్, అన్ని రాజకీయ సమస్యలు మనశ్శాస్త్రం వలన పరిష్కారం కావు. అన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సైకాలజీ వీటి వల్ల కానీ మనకి శాస్త్రం వల్ల మనకి పరిష్కారం కావండి. ఓకే. మెయిన్ రాజనీతి శాస్త్రవేత్తలు అండి లేదా పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమకు ఏ విషయంలో ఉపయోగపడతాయి అన్న విషయాన్నే మనస్తత్వ శాస్త్రం నుంచి కావాల్సిన విషయాన్ని మాత్రమే సేకరించాలండి. అంతే తప్ప మొత్తం అంతా సైకాలజీ దీని మీద డిపెండ్ అయిపోయి నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదండి. వాళ్ళకి ఆ టైంలో ఎటువంటి ఉపయోగం ఉంటుందో అలాంటి అంశాలనే రాజనీతి సైకాలజీ ఏదైతే ఉందో మనస్తత్వ శాస్త్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. థర్డ్ పాయింట్, మనస్తత్వ శాస్త్రం అండి మనిషి యొక్క ప్రవృత్తిని మనసులోని విషయాల గురించి చర్చిస్తుందండి. మనస్తత్వ శాస్త్రము మనిషి యొక్క ప్రవృత్తి బిహేవియర్ మరియు మనసులోని విషయాలను చర్చిస్తుందండి, ఆలోచనలు చర్చిస్తుంది. కానీ రాజనీతి శాస్త్రం అండి మనిషి బాహ్య ప్రవర్తనకు సంబంధించిందండి. రాజనీతి శాస్త్రం అనేది మనిషి యొక్క బాహ్య ప్రపంచం అంటే పొలిటికల్గా మనం బయట కదండి. పొలిటీషియన్స్ చేసేది ఏదన్నా సొసైటీ గురించే కదా, సొసైటీకి తెలిసే చేస్తాడు. అతడు లోపల అతని ఇంట్లో ఫ్యామిలీలతో ప్రవర్తించేటట్టు కామన్గా ప్రవర్తించేటట్టు బయట సొసైటీతో ప్రవర్తించలేడండి పొలిటీషియన్. ఓకేనండి. సో రాజనీతి శాస్త్రం మానవుని బాహ్య ప్రవర్తనకు సంబంధించిన మాట అండి. ఓకే. ఫోర్త్ వన్, మనస్తత్వ శాస్త్రము మానసిక ప్రవృత్తి చర్యలకు సంబంధించిందండి. మనస్తత్వ శాస్త్రం అనేది మనస్తత్వ శాస్త్రం మనిషి యొక్క మానసిక ప్రవృత్తికి చర్యలకు సంబంధించిందండి. మరి రాజనీతి శాస్త్రం రాజకీయ సమస్యలకు సంబంధించిందండి. మరి రాజనీతి శాస్త్రము రాజకీయ చర్యలకు సంబంధించినది. రాజనీతి శాస్త్రము రాజకీయ చర్యలకు సంబంధించినది. లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, మనస్తత్వ శాస్త్రము
మనిషిలో మార్పులు ఎలా కలిగేది వివరిస్తుందండి. మనిషిలో మార్పులు ఎలా కలిగేది వివరిస్తుంది, కానీ ఆ మార్పులకు కారణాలు మాత్రం వివరించలేదు. మార్పులు ఎలా కలుగుతుందో వివరించగలుగుతుంది, కానీ ఆ మార్పులకు కారణాలు అయితే మాత్రం వివరించదండి. కానీ రాజనీతి శాస్త్రం ఏంటంటే ఎల్లప్పుడూ స్థిరంగా కాక మార్పులు చెందుతూనే ఉంటుందండి. రాజనీతి శాస్త్రం ఉన్నది ఎప్పుడు ఒకలా ఉండదండి. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో డిపెండ్స్ ఆన్ టైం, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి రాజనీతి శాస్త్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. 5 పాయింట్లునండి, మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా స్టూడెంట్స్? సో మనం ఈ క్లాసులో రాజనీతి శాస్త్రానికి మనస్తత్వ శాస్త్రానికి మధ్య సంబంధాలు, తేడాలు డిస్కస్ చేసుకున్నమాట. సో మీరు ఒకసారి మళ్ళీ తిరిగి చదవండి. ఓకేనండి? సో నెక్స్ట్ క్లాస్లో మనం రాజనీతి శాస్త్రానికి సమాజ శాస్త్రంతో గల సంబంధాలు, సోషల్ సైన్స్తో గల సంబంధాల గురించి చెప్పుకుందాం. ఓకేనండి? థ్యాంక్ యూ స్టూడెంట్స్.